హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు అయితే టైలరింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. రోజు వంట వీడియోలతో వస్తాను కదండి. నేనైతే టైలరింగ్ కూడా చేసుకుంటాను అనమాట. అందుకోసం టైలరింగ్ వీడియోతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను అనమాట. అందుకోసం నేను ఎలా కుడతాను, నా కటింగ్ ఎలా ఉంటుంది అనేది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి. నేనైతే చాలా రోజులు అయిందండి, నేను నేర్చుకొని 22 సంవత్సరాలు అయింది. అప్పుడు కటింగ్ అనమాట నాది. నేను ఇంకా అదే కటింగ్ అలాగే ఫాలో అయ్యి అలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అది అలవాటు అయిపోయింది నాకు అలా కుట్టడము. ఇంకా నేనైతే ఇవన్నీ కూడా అలాగే కుట్టుకుంటాను. అందుకోసం నా కటింగ్ మీకు ఒకసారి ఇట్లా షేర్ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఇంక ఈ వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి. మెయిన్ పీస్ అయితే కట్ చేసుకొని జాకెట్ పీస్ పక్కన పెట్టేసుకుంటాను. ఇట్లా లైనింగ్తో కట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇంకా జాకెట్ పీస్కి అటాక్ చేసి కుడతాను అనమాట. అందుకోసం నాకు ఇదే అలవాటు. ఇది కటింగ్ కూడా నేను టేప్తో అలా ఏం కట్ చేయనండి. టేప్తో అలా ఏమి కొలతలు అలా తీసుకోను అనమాట. ఇంకా ఓన్లీ క్లాత్ ఏదైనా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ లేకపోతే ఇంకా ఏది కుట్టాలన్నా కూడా ఇంకా క్లాత్తోనే అలవాటు అయిపోయింది నాకు. ఇంకా అప్పట్లో మేము అలాగే నేర్చుకునే వాళ్ళం అనమాట. నేను అప్పుడు 22 సంవత్సరాల కిందట బ్లౌజులు కుట్టేటప్పుడు ఒక బ్లౌజ్ కుడితే 8 రూపాయలు ఇస్తుండ్రండి. అప్పటి నుంచి నాకు ఇంకా మిషన్ అలవాటు అయిపోయింది. అలా ఒక మామూలుగా బ్లౌజ్ కుడితే 8 రూపాయలు ఇస్తుంది. ఇంకా తర్వాత లైనింగ్ వేసి కుడితే గిన 15 రూపాయలు ఇస్తుండనమాట. అప్పటి నుంచి నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. అందుకోసం నాకు ఈ కటింగే బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే టేప్ కటింగ్ కొలతలతో చేసుకుంటారు. ఇంక ఇప్పుడు అలవాటు ఇప్పుడుది, అప్పుడు అలవాటు అప్పుడుది. కానీ ఇప్పుడు అయితే నేను ఎక్కువ కుట్టలేను ఫ్రెండ్స్. ఎందుకంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి అనమాట టైలరింగ్ చేసేటప్పట్లో. అందుకోసం నేనైతే ఎక్కువగా ఇప్పుడైతే కుట్టలేకపోతున్నాను అనమాట. అందుకే నేను ఇంట్లోటివి మాత్రమే కుట్టుకుంటానండి. నేను ఇంకా బయటవి అయితే అస్సలు కుట్టను. ఇంకొక 5-6 సంవత్సరాలు అయిపోయింది వదిలేసి నేను కుట్టడం మిషను. మామూలుగా ఇంట్లో ఒక్కటే కుట్టుకుంటూ ఉంటానన్నమాట. అందుకోసం ఒకసారి నా కటింగ్ మీకు ఒకసారి చూపిద్దామనేసి ఇలా అయితే చూపిస్తున్నానమాట. కానీ ఇలా కూడా నా కుట్టచ్చు. ఇంకా ఇప్పుడు టేప్ కటింగ్తో అది అలవాటు అయిపోతుంది కాబట్టి అలా కూడా చేయొచ్చండి, ఎట్లయినా ఓకే. ఇప్పుడు నేను వచ్చేసి ఇలా కటింగ్ ఎందుకు చూపిస్తున్నా అంటే కొంతమంది ఇలా కూడా నేర్పిస్తారు కదా, అలాగనమాట. ఇలా కూడా కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయండి. కానీ కొలతలు కరెక్ట్ తీసుకోవాలా. ప్రతి కొలతకి మనకి అర్ధించి ఎక్కువ వదులుకోవాలి. ఎందుకంటే వచ్చేసి దీంట్లోకి కుట్లలోకి పోవాలి కాబట్టి అలా అందాజుతో అయితే నేను కుట్టిన బ్లౌజ్ కింటే ప్రతి మార్కింగ్ అర్ధించి ఎక్కువ వేసుకుంటాను అనమాట. అర్ధించి కుట్లలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఆ బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి బయట వాళ్ళు కుట్టినా ఇంట్లో వాళ్ళు కుట్టినా ఎవరు కుట్టినా కూడా. అందుకోసం నాకు అదే అలవాటు. అప్పట్లో అలాగే నేర్పించేవాళ్ళు అనమాట. నేర్పించేవాళ్ళు కూడా. ఇంకా నేనైతే చిన్నప్పుడు మామూలు రైతు కుటుంబం అని కొన్ని వీడియోల్లో చెప్పాను. వివరంగా కూడా నా స్టోరీ ఏమనేది కూడా చెప్తాను. తర్వాత ఇంకా నేను మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్ద పాప పుట్టిన తర్వాత అయితే ఇంకా అప్పుడు కొద్దిగా ఖాళీగా ఉంటే ఎందుకు ఖాళీగా ఉండాలనేసి నేను టైలరింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట. నాకు టైలరింగ్ నేర్చుకోవడం అంటే ఇంకా అప్పట్లో ఏం పని లేదు కదా. అందుకోసం ఇంకా అప్పుడు పొలాల పనికి పోయే వాళ్ళము. మా ఊర్లో పెళ్ళి కాకముందు ఇంకా ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత పొలాల పనికి అలా ఏం లేదు. అందుకోసం ఇంక ఇంట్లో ఉండేదాన్ని. అలా ఎందుకు ఖాళీగా ఉండాలనేసి ఇలా టైలరింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట. అప్పట్లోనే అలా కుట్టేసి కొన్ని ఇంకా మామూలే కదండి, అప్పట్లో సమస్యలు అవి ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఇంకా తలాకో పని చేసేగాగా ఉండు అన్నట్టు ఉంటుండే అప్పుడు పరిస్థితుల్లో. ఇంకా ఆ టైంలో నేనైతే టైలరింగ్ నేర్చుకొని అలా కుట్టేదాన్ని అనమాట. ఇన్ని రోజులు టైలరింగ్ చేసేదాన్ని అండి. ఏదో వర్క్ చేస్తుంటే యూనిఫామ్ కానీ చాలా రకాలుగా చేశాను. నేర్పిస్తూ ఉంటే కూడా చాలామందికి అలా చాలా విధాలుగా చేశాను అనమాట టైలరింగ్లో. కానీ ఇప్పుడైతే మాత్రం నాకు చేత కాక వదిలేసా అండి. చూసేకైతే ఇలా ఉండను కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయన్నమాట. అందుకోసం నేనైతే ఇంకా టైలరింగ్ ఎక్కువ చేయలేకపోతున్నా. బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఎక్కువ ఒళ్ళు నొప్పులు ప్రాబ్లమ్స్ ఇలాగా. ఇంకా నేను ఎక్కువగా టైలరింగ్ ఎలా చేస్తుంటానంటే మోటార్ మీద తొక్కి చేస్తుంటాంటి. మోటార్ మీద తొక్కి చేయడం వల్ల కొన్ని చాలా ఆరోగ్య సమస్యలు అయితే చాలా చాలా వచ్చేసాయన్నమాట. ఎందుకంటే నేను అప్పటి నుంచి టైలరింగ్ చేసుకునేదాన్ని. ఇంకా పిల్లలను చూసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకొని ఉండేదాన్ని అనమాట. అందుకోసం నాకైతే అలా ప్రాబ్లం వచ్చింది ఆరోగ్య సమస్య కింద. అందుకోసం నేను టైలరింగ్ పూర్తిగా మానేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అయిందండి. కరోనా అయిపోయినప్పటి నుంచి ఇంకా అస్సలు టైలరింగ్ చేయట్లేదు నేను. మామూలుగా ఇంక ఇలా ఊరికనే
కటింగ్ చేసుకుంటూ ఇంట్లోటి మాత్రమే కుట్టుకోగలుగుతాను. ఇంట్లో పిల్లలవి మావి మాత్రమే కుట్టుకోగలుగుతాను అనమాట. అంతే, అంతకు మించి ఎక్కువ వర్క్ అయితే చేయలేను టైలరింగ్ది. ఇంకా అప్పట్లో అయితే నేను అందరికీ నేర్పిస్తూ ఉంటే, తర్వాత యూనిఫామ్ అండి, గవర్నమెంట్ యూనిఫామ్ వస్తాయి కదా, అవి కూడా క్లాతులు తీసుకొని అవి కూడా కుట్టిస్తూ ఉంటే చాలా రకాలుగా పనిచేసిన అండి టైలరింగ్లో. నేను నైటీలు కుట్టుతూ ఉంటుంది, మామూలు శారీ పెట్టికోట్లు కుడతా ఉంటాం, అన్నీ కుట్టిస్తూ ఉంటున్నాను అనమాట. నేను కొంతమంది మనసులో ఉండింది మా దగ్గర టైలరింగ్ కుట్టేవాళ్ళు, టైలరింగ్ నేర్పించి వాళ్ళకి ఇలా క్లాతులన్నీ వేసి కటింగ్ చేసి కుట్టించేదాన్ని అనమాట. అలా ఉండి అలా చేస్తూ ఉంటే నేను ఇంకా ఈ మధ్య నాకు ఇంకా ఆరోగ్యం ఇబ్బంది అయిపోయి అన్ని పనులు వదిలేసి మామూలుగా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇంకా ఈ మధ్య సంవత్సరం నుంచి అయితే యూట్యూబ్ అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా సంవత్సరం నుంచి మీకు తెలుసు కదండి నేను ఏం చేస్తున్నా అనేది. యూట్యూబ్ అయితే కంటిన్యూ అవుతా ఉందన్నమాట. ఇంకా ఇలా చేయడం ఇష్టం అనేసి ఇంకా నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకొని యూట్యూబ్లోకి వచ్చినా అండి. ఫస్ట్లో అయితే మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు, ఎందుకు లేవునే ఇంట్లో అనేసి. ఇంకా నేనే ఖాళీగా ఉంటున్నా కదా, ఇంకా నా వల్ల కాదు మిషన్ కుట్టడము, చూద్దాం ఇలా అన్న అనేసి ఇంకా కొద్దిగా వంటది రొంత అట్లా ఇంట్రెస్ట్ అనమాట నాకు. అందుకోసం ఇంకా వంట కుకింగ్ మాదిరిగా ఇంకా అలా అనేది చేశాను అనమాట యూట్యూబ్. ఇంక ఇప్పుడు యూట్యూబ్లో అలా కంటిన్యూ అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు. అందుకోసం కొంతమంది ఏం వర్క్ చేస్తారని కూడా అడిగారు మనకి లైవ్లు పెట్టినప్పుడు. అలాగా నేనైతే ఇలా టైలరింగ్ చేసేదాన్ని, ఇప్పుడైతే ఇంకా వదిలేసాను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఒళ్ళు ఆరోగ్య సమస్యల వల్ల. ఇంకా అందుకే ఇంక ఇప్పుడైతే ఇలా చూడండి నా కటింగ్ అయితే ఇలా అండి. అలా కట్ చేసుకొని అలా కటింగ్ చేసేసుకొని ఇంకంతా మనకి ఇప్పుడు క్లాత్ మెయిన్ బ్లౌజ్ పీస్కి వేసేసుకునేదనమాట. ఇది వచ్చేసి కొద్ది కలర్ అయితే లైనింగ్ అయితే లైట్ కలర్ ఉందండి, అంత కలర్ పక్కగా దొరకలేదన్నమాట. ఇంకా సరేలే మనకి ఇంట్లోకే కదా ఏదైతేనేముందని వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను అసలు మోటార్ కూడా వాడట్లేదండి, మిషన్ మోటార్ కూడా మామూలుగా కాళ్ళతో తొక్కే కుట్టుకుంటాను అనమాట ఇంట్లోటి కూడా. ఈ మిషన్ కూడా నేను తెచ్చుకొని ఫస్ట్ మిషన్ నేర్చుకున్నప్పుడు అండి 22 సంవత్సరాలు అయింది, కానీ ఎంత బాగా పనిచేస్తుందో. ఒకప్పుడు ఈ మిషనే మమ్మల్ని సాకిందనమాట. అంత ఇది ఆ మిషన్కి నాకు చాలా అనుబంధం ఉందండి. ఏదైనా మనం ఒక వస్తువు ఇది చేసుకుంటే అట్లా, అందుకోసం నేను ఇప్పుడు కూడా అది అలాగే నీట్గా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఒకప్పుడు అలా చేసుకున్నాను కదా మిషన్ మీద, 24 గంటలు అదే మిషన్ మీద వర్క్ చేసుకునేదాన్ని నేను. ఇంకా ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి ఇంకా వదిలేయాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా ఇంకెందుకులే ఇబ్బంది పడతావు అంటే సరేలే అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఇంక ఇంట్లో మావైతే మాత్రం నేనే కుట్టేస్తానండి, బయటకైతే ఇవ్వను. మా పిల్లలవి మావి ఏది కుట్టాలన్నా, డ్రెస్సులు బ్లౌజులు ఏది కుట్టాలన్నా కూడా ఇంట్లోనే చేసేస్తాను అనమాట, బయటకైతే ఇవ్వనండి. ఇంక ఇది నా స్టోరీ అయితే ఇదండి. ఇంకా చాలా ఉందన్నమాట నాది, ఎలా ఏమి ఇంకా మిషన్ ఎలా నేర్చుకున్నా అవన్నీ కూడా. ఇంకా మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి అక్క చూస్తాము అంటే గిన ఇంకా తప్పకుండా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను అనమాట, ఎలా జర్నీ ఏమి అనేసి నా టైలరింగ్ జర్నీ. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.